రేపు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల మధ్య సఖ్యత లేదు. ఈటెల రాజేందర్ గెలిస్తే రేపు పొద్దుగాల మంత్రి అవుతాడేమో కేంద్రంలో, మాకు ఇబ్బంది వస్తుంది అనేటువంటి కొంత కొట్లాట మీ భారతీయ జనతా పార్టీలో ఉన్నట్టుగా కనబడుతుంది. అస్సలు లేదు మా దాంట్లో అట్లాంటి కొట్టాటం లేదు, అట్లాంటి ఆలోచన లేదు. పిల్ల పుట్టక ముందే కుళ్ళగొట్టేటువంటి పని చేయొద్దు ఎవరు. సఖ్యతతో ఉన్నారా? అంత ఈటెల రాజేందర్ను భారతీయ జనతా పార్టీలో ఉండేటువంటి నాయకులే ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది చర్చ. అది పడని వాళ్ళు గిట్టని వాళ్ళు చేసేటువంటి చర్చ తప్ప అది మా వెల్విషెస్ ఎవరు చేయరు. హుజూరాబాద్లోనూ గజ్వేల్లో కూడా జరిగింది అదే, లేకపోతే హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ ఓడిపోయినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. సార్ అట్లాంటి హుజూరాబాద్లో ఓడిపోయినటువంటి ఈటెల రాజేందర్, గజ్వేల్ అంటే సీఎం కేసీఆర్ బాగా ఫైట్ ఇచ్చింది, లేని బీజేపీ అక్కడ 60,000 ఓట్ల దాకా వచ్చింది అనుకోవచ్చు. సో ఇది కూడా అదే అనుకోవచ్చు అంటారా? అట్లా ఓడిపోగానే వాళ్ళు కుట్ర చేసిండ్రు, వీళ్ళు కుట్ర చేసిండ్రు, వాళ్ళు వెన్ను పొడి పొడిచిండ్రు, వీళ్ళు వెన్ను పొడి పొడి ఎప్పుడు అనలేను. ఓడిపోయింది అని నిజమైనా నేనే ఓడిపోతుంది. దానికి వీళ్ళు కారణం వాళ్ళ కారణం ఏంటి చెప్తా. ఓకే, ఈటెల రాజేందర్ కరీంనగర్లో కూడా ప్రచారం చేస్తారా? అంటే నాది నాకే తీర్చలేదు, ఎక్కడ పోనీ ఈసారి. ఓకే, ఎందుకంటే పెద్ద కాన్ఫరెన్స్ కాబట్టి, అవును, పెద్ద పార్లమెంటు, అవును, 35 లక్షల ఓట్లు ఉన్నాయి, 2 పార్లమెంటుతో సమానం. ఇది కనీసం ఒక్కసారి వచ్చి దండం పెట్టిపోతే బాగుండని చెప్పి కోరుకుంటారు. అవును, కాబట్టి తీర్చలేదు నాకు. ఓకే, ఈటెల రాజేందర్ మాత్రమే ఎందుకు ప్రత్యేకం? మీకు 2 ప్రత్యర్థులు ఉన్నారు. సరే మిగిలిన చిన్న చితక వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కానీ టీఆర్ఎస్కి ఒక అభ్యర్థి మేజర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మేజర్ పార్టీ. సునీతా మహేందర్ రెడ్డి కంటే, రాగిడి లక్ష్మారెడ్డి కంటే ఈటెల రాజేందర్కే ఓటేయాలనేటువంటిది ఎందుకు? ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈటెల రాజేందర్ ఎందుకు ది బెటర్? నేను ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నా పాత్ర ఉంది. తెలంగాణపై ఆత్మగౌరవ బావుట ఎగరడంలో నా పాత్ర ఉంది. ఈ రాష్ట్రానికి తొలి ఆర్థిక మంత్రిగా సర్వీస్ చేసినటువంటి సర్వీస్ ఉంది. అన్నిటికీ మిక్కిలి ప్రపంచం కన్నీళ్లు పెడుతున్నప్పుడు, వణికిపోతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా నేను చేసిన సేవలు ఉన్నాయి. నేను ఏ వాడకట్టుకు పోయినా, ఏ ఇంటికి పోయినా నన్ను గుర్తుపట్టని ఇల్లు ఉండదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నేను చౌరస్తా నిలబడితే గప్పుడు తెలుస్తుంది నేను ఎవరినో వాళ్ళు ఎవరు. అందుకని నన్ను పట్టుకొని 22 సంవత్సరాలుగా వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన బిడ్డగా, వాళ్ళు ఇచ్చిన బాధ్యతలు సమున్నతంగా నిలిపిన బిడ్డగా, వాళ్ళకు మచ్చ చేయకుండా శబాష్ మా బిడ్డ అనే బిడ్డగా ఇలా నా సర్వీస్ ఉంది. అందుకని నేను హక్కుదారుని తప్ప ఎవరు హక్కుదారులు కాదు, ఎవరు చెప్పుకోలేరు కూడా.